టీనోసైనోవైటిస్ వచ్చింది, పెయిన్ స్టార్ట్ అయింది, తర్వాత ఏం చేయాలి? సో నార్మల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టీనోసైనోవైటిస్ వచ్చినప్పుడు ఆ పర్టికులర్ థంబ్ ఏ బొట్టం వేలికైతే నొప్పి ఉందో దానికి కొంచెం రెస్ట్ ఇచ్చేస్తే, అంటే రెస్ట్ ఇవ్వటం అంటే ఏదైనా ఇలా చేతులతో క్యారీ చేయటం కానీ, ఇలా పిక్ చేయటం కానీ వెయిట్స్ని అలా చేయకుండా ఉంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్లో ఇట్ విల్ టేక్ 1 month to 2 monthsలో దానంతా అదే పెయిన్ తగ్గుతుందండి. ఇంకొంత ఒకవేళ మనం 1 month వెయిట్ చేసినా పెయిన్ తగ్గట్లేదు అనుకుంటే కొంతమందిలో లోకల్గా స్టీరాయిడ్ అనేది ఇస్తాం. టెండాన్స్ చుట్టూ ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో ఆ టెండాన్స్ చుట్టూ కొంచెం స్టీరాయిడ్ అనేది ఇస్తాం. ఇంకా స్టీరాయిడ్ ఇచ్చినా తగ్గలేదు, ఇంకా పెయిన్ అలానే పర్సిస్ట్ అవుతుంది అంటే ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మేనేజ్మెంట్ గా అక్కడ చిన్నగా టెండాన్స్ దగ్గర స్కిన్ ఓపెన్ చేసి ఆ టెండాన్ పైన షీత్ ఏదైతే వాప్ వచ్చిందో లేకపోతే టైట్ అయిపోయిందో దాన్ని కట్ చేసి ఓపెన్ చేస్తామండి. అప్పుడు మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఆల్మోస్ట్ 99% పీపుల్లో ఆ సర్జరీ చేసిన తర్వాత పెయిన్ అనేది తగ్గిపోతుంది. అండ్ అది ఎఫెక్ట్ కూడా ఇమీడియట్ గా సర్జరీ అయిన నెక్స్ట్ మినిట్ నుంచి మీకు ఆ ఎఫెక్ట్ అనేది తెలుస్తూ ఉంటుందండి. టీనోసైనోవైటిస్ వచ్చిన పేషెంట్స్ ఎర్లీగా డయాగ్నోస్ చేసి రెస్ట్ ఇవ్వటం, రెస్ట్ ఒకవేళ పని చేయలేదు అంటే నెక్స్ట్ స్టెప్ గా కార్టికోస్టీరాయిడ్స్, అప్పటికి పని చేయలేదు అనుకున్నప్పుడు ఫైనల్ స్టెప్ సర్జరీకి వెళ్ళాలి. సో టీనోసైనోవైటిస్ అనేది వెరీ కామన్ గా చూస్తామండి. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ దానంతా అదే సెల్ఫ్ రిమిటెంట్, దానంతా అదే తగ్గిపోతుంది పెయిన్. గివెన్ దట్ మనం దానికి సఫిషియంట్ రెస్ట్ ఇస్తే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆల్మోస్ట్ 60 to 70% పీపుల్లో ఎటువంటి ఇంటర్వెన్షన్ లేకుండానే పెయిన్ అనేది తగ్గిపోతుంది. థ్యాంక్ యూ.